How to be the world's laziest man. First, don't do any work for money. వరల్డ్స్ లేజియెస్ట్ మ్యాన్ ఎప్పుడూ కూడా డబ్బుల కోసం పని చేయరు. ఒకవేళ డబ్బులు లేకపోతే సూసైడ్ చేసుకొని చనిపోతారు, కానీ పని మాత్రం చేయరు. సో మీరు వరల్డ్స్ లేజియెస్ట్ మ్యాన్ అవ్వాలంటే మీకు కంటిన్యూగా డబ్బు ఉండాలి, అది కూడా మీరు ఏం వర్క్ చేయకుండా. ఈ సిచ్యువేషన్ మీ దగ్గర లేకపోతే you can't be the world's laziest man. Second, always stay on bed. World's laziest man maximum time బెడ్ మీద ఉంటారు అండ్ నిద్రపోతారు. ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ, మొబైల్ గేమ్స్ ఆడతారు. థర్డ్, డోంట్ గో టు వాష్రూమ్. యాక్చువల్లీ మీకు యూరిన్ ఆర్ ఉచ్చ వస్తే మీరు వాష్రూమ్కి వెళ్తారు, బట్ వరల్డ్స్ లేజియెస్ట్ మ్యాన్ బెడ్ పక్కన ఒక పైప్ సెట్ చేసుకొని దాంట్లో ఉచ్చపోస్తాడు. సో ఉచ్చ కోసం లేవాల్సిన అవసరం లేదు. బట్ మీ డౌట్, నెంబర్ 2 ఎలా అని కదా? యాక్చువల్లీ వరల్డ్స్ లేజియెస్ట్ మ్యాన్ సాలిడ్ ఫుడ్స్ తినరు. ఎందుకంటే ఫస్ట్ నమలడానికి బద్ధకం, అండ్ సెకండ్ సాలిడ్ ఫుడ్స్ తింటే నెంబర్ 2 కోసం బెడ్ మీద నుంచి లేవాలి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఓన్లీ లిక్విడ్స్ లైక్ ఫ్రూట్ జ్యూస్ అండ్ ఎనర్జీ కోసం బ్లడ్లోకి డైరెక్ట్గా గ్లూకోజ్ ఎక్కించుకుంటారు. యాక్చువల్లీ వరల్డ్స్ లేజియెస్ట్ మ్యాన్ ఎక్కువ ఎనర్జీ వాడరు, కాబట్టి ఈ లిక్విడ్ ఫుడ్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు. ఫోర్త్, డోంట్ గో టు హాస్పిటల్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ అప్ ఫ్రమ్ బెడ్ ఫర్ ఇట్. ఒకవేళ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మ్యాక్సిమం మెడిసిన్ అండ్ డాక్టర్స్ని ఇంటికి పిలిచి ట్రీట్మెంట్ చేసుకుంటారు. బట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే పడుకొనే వెళ్తారు, అసలు బెడ్ మీద నుంచి లేవరు. ఫిఫ్త్, కాల్ ద ఫీమేల్. ఇఫ్ ఎప్పుడైనా సెక్సువల్గా అర్జ్ ఆర్ ఫీలింగ్స్ వస్తే వాళ్ళు బెడ్ మీద నుంచి లేచి ఫీమేల్కి లైన్ వేయటం ఆర్ పులిహోర కలపటం చేయరు, ఎందుకంటే బద్ధకం వల్ల. సో వాళ్ళు డైరెక్ట్గా సెక్స్ చేసే అమ్మాయిని వెతికి ఆమె వచ్చాక కూడా వరల్డ్స్ లేజియెస్ట్ మ్యాన్ అనేవాడు ఆమెను ఏమీ చేయడు, ఆమె వీడిని చేసిపోతుంది, మనోడు జస్ట్ పడుకొని ఉంటాడు. సో వరల్డ్స్ లేజియెస్ట్ మ్యాన్ అవ్వడం చాలా కష్టం అండ్ ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. సో మీరు అందరూ లేజీగా ఉండాలనుకుంటారు, కానీ వరల్డ్స్ లేజియెస్ట్ మ్యాన్ అవ్వడం ఎంత కష్టమో చూశారు కదా. మీరు ఏదైనా ట్రై చేస్తే, ఇలా ఉండటానికి ట్రై చేస్తానంటే ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది ఆ పెయిన్ అంటే ఎలా ఉంటుందో. అప్పుడు లేజినెస్ కన్నా మీకు నార్మల్ లైఫ్ చాలా బెస్ట్ అనిపిస్తుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.